హరే కృష్ణ. మండు వేసవి కాలంలో రైతులకు పంటలు చేతికొచ్చాయి. పూర్వం వరిని పూర్తిగా ఎండిపోయిన తర్వాత మనుషులు చేత్తో కోయటం జరిగేది. కానీ ఈ రోజుల్లో వ్యవసాయం కూడా అదొక పరిశ్రమగా మారింది. వ్యవసాయంలో పెద్ద ఎత్తున యంత్రాల వినియోగం జరుగుతుంది. ఈ విధంగా యంత్రాలతో వరి కోత కోయడం వల్ల మనం చూడవచ్చు, పొలాల్లో పెద్ద ఎత్తున ధాన్యం అనేది ఈ విధంగా రాలిపోతూ ఉంటుంది. ఏమైనప్పటికీ మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, శాస్త్రాల్లో బ్రాహ్మణులలో అత్యున్నత స్థాయి బ్రాహ్మణులు వారు దానము కూడా స్వీకరించేవారు కాదట. వారు ఉంచె వృత్తిని అనుసరించేవారు. ఉంచె వృత్తి అంటే వారు సంతలలో, పంట పొలాల్లో రాలిపోయినటువంటి ధాన్యాన్ని, కూరగాయలను ఇలాంటి వాటిని సేకరించి వాళ్ళు జీవనాన్ని గడిపేవారట. బ్రాహ్మణుడికి దానం స్వీకరించేటువంటి హక్కు ఉంది. అలాగే ఒకవేళ బ్రాహ్మణుడు దానాన్ని స్వీకరించలేకపోతే అతడికి కొన్ని రకాల కర్మలు చేయడానికి అనుమతి ఉంది. కానీ అత్యున్నత స్థాయి బ్రాహ్మణుడు అతడు ఉంచె వృత్తిని చేపట్టేవాడు. అంటే వ్యవసాయ భూముల్లో లేదా సంతలలో దొరికినటువంటి కూరగాయలు, ధాన్యంతో అతడు తన జీవనాన్ని సాగించేవాడు. విశేషం ఏమిటంటే, శ్రీరామచంద్ర భగవానుడు ఆయన 14 ఏళ్ల పాటు వనవాసానికి పంపించబడినప్పుడు ఆయన కూడా ఉంచె వృత్తిని చేపట్టాడు. ఆయన అరణ్యాల్లో వాటంతటా అవిగా రాలిపోయినటువంటి పండ్లను, కందమూలాలను సేవించి ఆయన అత్యున్నతమైనటువంటి ఋషి ధర్మాన్ని అందరికీ కూడా తెలియజేశాడు. 14 సంవత్సరాల పాటు ఆయన వనవాసం చేసినప్పుడు ఆయన వల్కలములను ధరించాడు, చెట్టు బెరళ్లను ధరించాడు. లక్ష్మణుడు కూడా ఆయన యొక్క మార్గాన్ని అనుసరించాడు. అలాగే శ్రీరామచంద్రుడు ఆయన వనవాసంలో ఉన్నప్పుడు వానప్రస్థ జీవన నియమాలను ఆయన అనుసరించడం జరిగింది. ఎందుకంటే శాస్త్రాల్లో పంచాశూర్ధ్వం వనం వ్రజేత్ అని చెప్పబడింది. అంటే 50 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ముఖ్యంగా బ్రాహ్మణ క్షత్రియ కుటుంబాలకు చెందినటువంటి వారు ఖచ్చితంగా వానప్రస్థాన్ని స్వీకరించాలి. అయితే ఆధునిక రోజుల్లో వనాలకు వెళ్ళడం అనేది సాధ్యం కాదు. పూర్వం 50 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళు వనాలకు వెళ్ళి అక్కడ ఈ విధంగా ఉంచె వృత్తి చేపట్టేవారు. అంటే సహజంగా రాలిపోయినటువంటి కాయలను, దుంపలను ఇలాంటి వాటిని తిని సేవించేవారు. శ్రీల ప్రభుపాదుల వారు అందుచేతనే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించి ఎవరైతే ఈ విధంగా పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నం కావాలనుకున్న వాళ్ళకి ఆయన స్థాపించినటువంటి కేంద్రాల్లో ఆశ్రయాన్ని కల్పించారు. ఈ విధంగా మనం ఈ రాలినటువంటి ధాన్యం నుండి అనేక విషయాలను అర్థం చేసుకోవచ్చు. చాలామంది శ్రీరామచంద్రుడు మాంసం తిన్నాడనే అభియోగం వేస్తూ ఉంటారు. కానీ వాల్మీకి రామాయణంలో మనం చూస్తే స్పష్టంగా శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఉంచె వృత్తి చేపట్టాడనేది మనకి చక్కగా వివరించబడింది. శ్రీరామచంద్రుని నిష్కలంకమైనటువంటి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం తప్పనిసరిగా చదవండి. హరే కృష్ణ. జై శ్రీరామ్.